రంగారెడ్డి జిల్లా పెదంబర్పేట వద్ద ఔటర్ రింగ్ రోడ్డుపై ఇన్నోవా కారు బోల్తా పడింది. ఇన్ఫోసిస్ ఎంప్లాయీ సౌమ్యారెడ్డి మృతి చెందింది. 7గురికి తీవ్ర గాయాలు కావడంతో వారిని చికిత్స నిమిత్తం హాస్పిటల్కు తరలించారు. మైసమ్మ టెంపుల్ కు వెళ్లి వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. బెంగళూరు గేట్ నుండి పోచారం వైపు వెళ్తుండగా ఇన్నోవా కారు పల్టీ పట్టింది. యూకి వెళ్తుంటే చండపోవడానికి శంషాబాద్ ఎయిర్పోర్ట్ వెళ్ళా ఉన్నా. అక్కడి నుంచి రాచకొండ ఫోర్ట్ అనుకుంటే అక్కడికి వెళ్దాం కదా అనుకున్నాం, కానీ దారిలో ఒక ఫ్రెండ్ ఇల్లు ఉంటే అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి సరళమైసం టెంపుల్కి వెళ్ళాం. వెళ్ళి అక్కడి నుంచి వచ్చేసరికి మనకి లేట్ అయిపోతుంది అని చెప్పి ఇంకా ఇంటికి బయలుదేరిపోయాం. రాచకొండ ఫోర్ట్కి వెళ్ళకుండా వచ్చే దారిలో అది తెలియకుండానే జరిగిందన్న. టైరే ఊడిందో ముందు లేకపోతే ఏం జరిగిందో తెలియదు, కానీ ఏదో ఎక్కినట్టు అనిపించింది. ఇంకా నా చేతుల నుంచి కంట్రోల్ నేనే డ్రైవ్ చేశాను. ఏ సైడ్ గుర్తులేదు, నేను అలా ర్యాష్ డ్రైవింగ్ కాదు, కానీ అక్కడికక్కడే బండి రొటేట్ అయిపోయింది. రోడ్డు మీద వెళ్తున్నా కానీ బండి రొటేట్ అయిపోయింది. నేను దేనన్నా కొట్టినట్టు నాకు అనిపించినా సరే బండి రొటేట్ అవ్వదు కదా, రొటేట్ అయ్యి రివర్స్ లో వచ్చి తగిలిందని చెప్పి అంటున్నాను. 8 మంది ఉన్నారు. అలా జరిగేసరికి నేను ఆ డోర్ దగ్గర మిర్రర్ బ్రేక్ చేసుకుని బయటకు వచ్చి చూసేసరికి నా ఫ్రెండ్స్ అందరికి అబ్బాయిలందరికీ తగిలేసి ఉన్నాయి. ఈ అమ్మాయిలు ఎక్కడ ఉన్నారో తెలియదు. ముగ్గురు అమ్మాయిలు. ఇంక మరి వాళ్ళందరినీ ఆ పక్కన వాళ్ళతో తీసుకుని వచ్చి ఒక చోట కూర్చోబెట్టి